నమస్తే, నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తలను చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయి. ప్రధానంగా పల్నాడులో జరిగినటువంటి సంఘటనలు గురించి చెప్పినట్లయితే ప్రధాన సంచికగా, ప్రధాన బ్యానర్గా శిక్ష ఎస్పీకి నేరం ఎవరిది అనేది రావటం జరిగింది. అంటే పల్నాడు హింసకు పాత డీజీపీ నుంచి డిఎస్పీల వరకు అందరూ బాధ్యులే. ఎస్పీ బిందు మాధవ్కు అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ, తప్పంతా ఆయన పైకి నెట్టి తప్పించుకున్న ఉన్నతాధికారులు. అంటే బిందు మాధవ్ చెప్పినట్లు కింది స్థాయి క్యాడర్ అనేది అతని మాట వినలేదు. బిందు మాధవ్ అనేది డీజీపీకి, ఇంతకుముందు ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డికి అక్కడ జరిగే సంఘటనల గురించి చెప్పినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టి దాని మీద పెద్దగా యాక్షన్ తీసుకోకుండా టేక్ ఇట్ ఈజీగా ఉద్దేశపూర్వకంగా వదిలేయటం జరిగింది. అంటే అల్లరి మోకులు రోడ్డు మీదకు వచ్చి వీరంగం చేస్తున్నాయట, వెంటనే ఆ గుంపులను చెదరగొట్టండి అని ఎస్పీ, డిఎస్పీ స్థాయి, సిఐ స్థాయి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినప్పుడు పోలింగ్ రోజున ఫోన్లో పల్నాడు ఎస్పీ ఆదేశించాడు కింది స్థాయి సిబ్బందికి, అవసరం లేదు సార్, ఎమ్మెల్యే గారికి చెబుదాం, ఆయనే చూసుకుంటారని వాళ్ళ సమాధానం చెప్పడం జరిగింది. అదేవిధంగా సంఘటన స్థలంలో ఉన్న కింది స్థాయి పోలీసు అధికారుల సమాధానం ఆ విధంగా చెప్పడం జరిగింది. సార్, అరాచక శక్తులను బైండ్ ఓవర్ చేయకుండా వదిలేశారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ అప్పుడు డీజీపీకి ఇచ్చిన రిపోర్టు, అరే డీజీపీ గారు ఏం చెప్పండి, ఎందుకులేవా ఇప్పుడు చేసింది చాలు, ఇక అవసరం లేదు అని అప్పుడు డీజీపీ సమాధానం చెప్పాడు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు క్షుణ్ణంగా డీజీపీ గారికి తెలిసినప్పటికీ, ఎస్పీ గారు రిపోర్టు రూపంలో అతనికి తెలియజేసినప్పటికీ, కానీ కింది స్థాయిలో వాళ్ళకి వైసీపీ నాయకులకు అనుకూలంగా ప్రవర్తిస్తూ డీజీపీ వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు జరిగిన ఈ సంఘటనలకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎమ్మెల్యేను గృహ నిర్బంధంలో ఉంచండి, నా అనుమతి లేకుండా బయటికి పంపొద్దని ఎస్పీ ఆదేశించడం జరిగింది కింది స్థాయి సిబ్బందికి. అప్పుడు వెంటనే 10 నిమిషాల్లోనే మున్సిపల్ స్కూల్ పోలింగ్ జరిగే కేంద్రంలో ఎమ్మెల్యే ప్రత్యక్ష అవ్వటం చూసి ఎస్పీ అవాక్ కావటం జరిగింది. అదేంటయా ఎందుకు వదిలేశారని ఎస్పీ అడిగితే, ఎమ్మెల్యే గారు ఓటేస్తానని చెప్పారు సార్, అందుకే వదిలేశామని కింది స్థాయి పోలీసుల సమాధానం చాలా నెక్లెస్గా, కేర్లెస్గా చెప్పడం జరిగింది. ఈ విధంగా కింది స్థాయి సిబ్బంది ప్రవర్తన ఉంటే మరి ఎస్పీ గారు ఎవరైనా కూడా ఏం చేయగలుగుతారు? ఏదైనా కూడా భారత రాజ్యాంగం బాగానే ఉంటుంది, దాన్ని అమలు చేసే వాళ్ళు కరెక్ట్గా లేకపోతే ఈ సంఘటనలు అనేవి ఉద్భవిస్తూ ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో పోలీసింగ్ వ్యవస్థ ఎంత దారుణంగా, ఎంత బలహీనంగా, ఎంత అస్తవ్యస్తంగా, ఎంత వన్ సైడ్గా ఉందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకా అనంతపురం ఎస్పీ కూడా, అమిత్ బర్గ్ కూడా, నాకు కేంద్ర బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు చాలామంది కావాలి, దాదాపు 30 ప్లాటూన్ల బలగాలు కావాలనే ఒక రిపోర్టును పంపిస్తే అమ్మిరెడ్డికి, అదే అనంతపురం డిఐజీ అమ్మిరెడ్డికి పంపించినప్పుడు దాన్ని పెడచోన పెట్టి వాళ్ళు సిబ్బంది ఏమో అవసరం లేదులే సరిపోతుందని సమాధానం ఇవ్వటం, పరోక్షంగా వైసీపీకి సహకరించడం, నిజాయితీ పరులైనటువంటి ఆఫీసర్లకి వాళ్ళ యొక్క ఆదేశాలని కింద అమలుపరచకుండా పైన డీజీపీ స్థాయిలో, డిఐజీ స్థాయిలో సపోర్ట్ ఇవ్వడం, కింది స్థాయి సిఐ, పోలీసులు, హెడ్ కానిస్టేబుల్ కాడి నుంచి డిఎస్పీ వరకు కూడా ఎవరూ కూడా ఎస్పీ ఆదేశాలను పాటించకుండా ఉండటం, ఇటువంటి దుర్మార్గపు చర్యలకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అనంతపురం ఎస్పీ కూడా అప్పుడు డిఐజీగా ఉన్నటువంటి శ్రేష్ఠ త్రిపాఠికి దాదాపు కొంతమంది సిఐల్ని, డిఎస్పీలని మార్చమని, దాదాపు 10 నుంచి 12 మంది డిఎస్పీలని, సిఐల్ని మార్చమని రిపోర్టు పంపిస్తే అది పెడచెవిన పెట్టి అవసరం లేదులే, మార్చాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఈ విధంగా పై స్థాయి వాళ్ళు, కింది స్థాయి వాళ్ళు పూర్తిగా వైసీపీకి సహకారం అందిస్తూ మధ్యలో ఉన్నటువంటి కొన్ని నిజాయితీపరులైన ఆఫీసర్లని వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇప్పుడు ఈ యొక్క గొడవకి కారణం వాళ్ళని బలి చేయటం జరిగింది. అంటే అసలైన వ్యక్తులను వదిలేసి అంతో ఇంతో నిజాయితీగా ఉన్నటువంటి ఎస్పీ స్థాయి అధికారులని ఈరోజు బలి చేయడం జరిగింది. వీళ్ళలో కూడా సిఎస్పీ జవహర్ రెడ్డి గారు బదిలీ చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల మీదేమో బదిలీ యాక్షన్, సిఎస్ డైరెక్ట్గా వేసినటువంటి ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ వాళ్ళ మీద సస్పెన్షన్ వేయడం జరిగింది. దీంట్లో కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారు పక్షపాతంగా ప్రవర్తించడం జరిగింది. అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరులు పరారి, హైదరాబాదు వెళ్ళినట్లు సమాచారం. ఈ 3 రోజుల క్రితం పల్నాడులో జరిగినటువంటి గొడవలలో
మాచర్ల నియోజకవర్గంలో దాడులకు అర్లలకు కారణమైనటువంటి ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుని ఇద్దరిని అరెస్టు చేస్తారని, ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ హింసా ఘటనలపై సీరియస్ అయిందో, దాని మీద సిట్టు ఏర్పాటు చేసిందో 13 మంది పోలీస్ అధికారులతో ఈ ఎన్నికల హింస ఘటనపై సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే సిట్టు ఏర్పాటు చేశారో అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ స్థాయి సిఐ స్థాయి అధికారులను సస్పెండ్ చేసిందో, ఈ పిన్నెల సోదరులు ఇద్దరు కూడా భయంతో అరెస్టు చేస్తారని భయంతో వాళ్ళు గృహ నిర్బంధం చేసినప్పటికీ వాళ్ళు చెప్పాబెట్టకుండా గన్మెన్లను వదిలేసి ఎక్కడికో పరారు కావటం జరిగింది. తర్వాత తెలుసుకుంటే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళినట్లు తెలిసింది. 2 రోజుల్లో 4,000 కోట్ల చెల్లింపులు, సొంత గుత్తేదారులకు పెద్దపేట. నామమాత్రంగా 2 సంక్షేమ పథకాలకే జమ, పేదల పథకాల సొమ్ములకు మోక్షమేది, చెల్లింపులకు ఏవి విధి విధానాలు, పిపో ఎందుకు పాటించరు, మరో 2,000 కోట్ల అప్పులకు ఇన్నెంటు. ఈ పోలింగ్ పోలింగ్కు ముందు ఎప్పుడెప్పుడు ఆ పేదలు ఇబ్బంది పడుతున్నారు, ప్రతిపక్షము కేంద్ర ఎన్నికల కమిషన్ పేదవాళ్ళ కడుపు కొడుతుందని వాపోయిన ఈ ప్రభుత్వము మరియు సిఎస్ జవహర్ రెడ్డి గారు ఎప్పుడైతే పోలింగ్ అయిపోయిందో వెంటనే ఆ నిధులు బదిలీ చేయకుండా అట్టిపెట్టుకొని లేదే తూతూ మంత్రంగా కొంతమంది పేదలకు కొన్ని నిధులు మాత్రమే ఇచ్చి మిగిలిన తమ అనునయులైనటువంటి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించడం జరుగుతుంది అని తెలుస్తున్నది. ఇది చాలా అన్యాయమైన చర్య. పేదల మీద దొంగ ఏడుపులు, దొంగ ప్రేమలు, ఏదో మాకు కదా మాకే పేదల మీద ప్రేమ ఉన్నట్టు ప్రవర్తించి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్రవర్తించడం చాలా అన్యాయమని జనమంతా అనుకుంటున్నారు. పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం. ఏబి వెంకటేశ్వరరావుపై ఇంకా పగ చల్లారని ప్రభుత్వం, ఇంకా పగబట్టిన ప్రభుత్వం. 5 ఏళ్లుగా సస్పెన్షన్ను, అక్రమ కేసులతో వేధింపులు, క్యాట్ తీర్పిచ్చి దాదాపు 10 రోజులవుతున్నా ఇంతవరకు విధుల్లోకి తీసుకోలేదు. ఈ నెల 31న ఏబీపీ పదవి విరమణ, అప్పటి వరకు విధుల్లోకి తీసుకోకూడదనే ఎత్తుగడ అన్నీ తానై అమలు చేస్తున్న సిఎస్ జవహర్ రెడ్డి. దాదాపు జవహర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట వినవసరం లేదు. కోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా నాకు కోర్టు తీర్పుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశమే ఇంపార్టెంట్ అనే విధంగా జవహర్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. దాదాపు ఏబీపీ వెంకటేశ్వరరావు యొక్క సస్పెన్షన్ చెల్లదని క్యాట్ తీర్పిచ్చి దాదాపు 10 రోజులైనా కూడా ఇంతవరకు అతనికి పోస్టింగ్ ఇవ్వలేదు. తీర్పు తర్వాత 3 రోజులకే అతను పోయి ఏబీపీ వెంకటేశ్వరరావు పోయి సిఎస్ జవహర్ రెడ్డి గారిని కలిసి నాకు పోస్టింగ్ ఇవ్వమని కోరినప్పటికీ ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వకుండా దాదాపు ఈ నెలాఖరు వరకు ఇలాగనే కొనసాగి అతను రిటైర్మెంటు అయిపోయేదాకా కూడా ఇలానే ప్రవర్తించాలని ఉన్నట్టుందనేది అనుమానం కలుగుతుంది. రక్తం ముడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు. న్యూసెన్స్ కేసు పెడతామంటూ 2 లక్షలు డిమాండ్ చేశారనే బాధితుల ఆరోపణ. వైకాపా మోకల దాడిని వక్రీకరిస్తారా? విశాఖ కంచరపాలెం పోలీసులు తీరు దారుణం. ఓటే లేదని కక్షతోనే ఇష్టారాజ్యంగా కొట్టారంటున్న బాధితులు. ఈ పోలీసులకి ఇంకా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే ఎంత సిగ్గుచేటుగా ఉందంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళు రక్తమడుగులు పడి ఏడుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి మాకు 2 లక్షలు లంచం ఇస్తే మేము న్యూసెన్స్ కేసు పెడతామనేది డిమాండ్ న్యూసెన్స్ కేసు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని వాళ్ళని 2 లక్షలు లంచం అడగటం జరిగింది. లేకపోతే న్యూసెన్స్ కేసు పెడతాము మీ మీద అనేది వాళ్ళని బెదిరించడం జరిగింది. ఈ మధ్య విశాఖపట్నంలో ఓటు వేయలేదని ఒక ఇంట్లో వాళ్ళని వైకాపా వాళ్ళు దాడి చేసినప్పుడు వాళ్ళు గాయాలతో రక్తమోడ్చుతూ పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినప్పుడు కానీ వాళ్ళని మాకు 2 లక్షలు ఇవ్వాలి లేదంటే మీ మీద న్యూసెన్స్ కేసు పెడతామని తిరిగి వాళ్ళనే బెదిరించినట్టు వార్తలు వస్తున్నాయి. వివేక హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దన్న ఆదేశాలు నిలుపుదల. తదనంతర ప్రొసీడింగ్స్ నిలిపివేత. కడప జిల్లా కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే. నేను గత వారం 10 రోజుల క్రితం చేసిన వీడియోలోనే ఈ తీర్పు మీద నేను స్పష్టంగా చెప్పాను. కడప జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ అనేది దీని మీద సరిగా ఆదేశాలు ఇవ్వలేదు. దీనిని ఎందుకు ఆ ఆదేశాలు అనేది పొరపాటుగా ఇచ్చినవి ఎలా జడ్జి మీద మాకు గౌరవం ఉన్నప్పటికీ కూడా ఆ ఆదేశాలు మేము తప్పుపట్టడం జరిగింది. ఎందుకంటే భావప్రాప్త హక్కు ఈ భావప్రాప్తి ప్రకటన స్వేచ్ఛా హక్కులకి భంగం కలిగిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య జరిగి కోర్టుల్లో వాయిదాలు జరుగుతున్నప్పటికీ సిబిఐ తమ యొక్క ఛార్జీ షీట్లో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్టు
చెప్తున్నా కూడా వాటి మీద మీరు ఏ విధంగా కూడా మాట్లాడవద్దని కోర్టు తీర్పు ఇవ్వటం చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని ఆ రోజే మేము ఖండించడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో అది నిజమైందని చెప్పవచ్చు. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.